పాస్టర్ నిదిత్య గారు ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు ఆయన వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో నేను వేడుకుంటున్నాను. అట్లాగే 2వ వాక్య భాగం మన మధ్యలో పాస్టర్ రామ్జీ గారు ఉన్నారు. ఆయన కూడా యానం నుండి వచ్చారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఆయన చదువుటకు సిద్ధంగా ఉండాలని ప్రేమతో నేను వేడుకుంటున్నాను. 3వ వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు మన మధ్యలో పాస్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన కూడా సిద్ధపడి ఉండాలని ప్రేమతో నేను వేడుకుంటున్నాను. నరుడు ఒంటరిగా నుండి మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అగ్నిను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అని అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. పరిశుద్ధ లేఖనాన్ని దేవుడు దీవించునుగాక. 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులకు చూచి, ఆయన మీతో చెప్పినది చేయడను. యూదుల శుద్ధికర ఆచారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలియబడిన కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ఆ ద్రాక్షారసం నీళ్లు వాడును. మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పు. గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. 5వ అధ్యాయం 22 నుంచి 37 చదువుతున్నాను. స్త్రీలారా, ప్రభువుని వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలెను పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి
సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై అవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. దైవలేఖనాలను చదివి వినిపించిన పాస్టర్ జీవము కలిగిన తండ్రి నీకే స్తోత్రం. ఈ ఉదయకాల జామున ఇలాగున ఈ యొక్క వివాహం కార్యక్రమం ద్వారా మరోసారి మిమ్మల్ని స్తుతించడానికి, మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికై మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. సర్వశక్తిమంతుడా జీవము కలిగిన జయరాజుని అలాగే ఎస్తేర్ రాణిని మీరు జతపరిచి లాగున ఈ కార్యక్రమం ద్వారా ఇరువురిని ఏకం చేస్తున్న విధానానికి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీరు మాట్లాడుతున్నారు వివాహం అన్ని విషయంలో ఘనమైనదని. ఈ వివాహ కార్యక్రమాన్ని ఘనముగా గొప్పగా జరిగించమని, ఇరువురిని మీరు దీవించి ఆశీర్వదించమని, వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించమని, మీలో ఫలించి అభివృద్ధి పొందులాగున మీలో ఆశీర్వదింపబడి ఫలింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. జయరాజుని బట్టి అలాగే స్థిరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. చేరి వచ్చిన సంఘ పెద్దలు, సహోదరులు, పాస్టర్లు గారు అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ కార్యక్రమం ద్వారా ఈ బిడ్డలను మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని మెస్సయా సర్వశక్తి గల పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ఈ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తూ గౌరవనీయులు మమ్మీ డాడినటువంటి వివాహ జరిపించేటువంటి స్టీవెన్ అయ్య గారు, అలాగే మెసేజ్ ఇస్తున్న స్టీవెన్ అయ్య గారు, అలాగే నా తోటి సేవకులు బాగా తినొచ్చారా, లేకపోతే మీరు నవ్వలేరు, నవ్వితే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ఆ మాట నేను చదివి అధ్యక్షుల వారికి సమయాన్ని ఇచ్చేస్తాను. నాయందు మీరును మీ యందు నరింపబడును. విన్నారా జయరాజ్, ఎస్తేర్? ఈ మాట విన్నారమ్మా? దేవుని యొక్క సముఖంలో మీరిద్దరు ఒకటి కాబోతూ ఉన్నారు. దేవుడిని మీరు అడిగే ప్రతీది కూడా ఆయన చిత్తానికి లోనై ఆయన మాటలు వింటూ ఆయన చెప్పినది చేసినప్పుడు మీరు ఏది అడిగినా ఇస్తానన్నారు. కనుక మీ జీవితంలో మొట్టమొదటి స్థానం ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చి, తరువాత మీరు ఏ పని పూనుకున్నా అది నిరాటంకముగా కొనసాగుతూ ఉన్నది. కనుక ముందు ఆయన మాటలు, ఆయన యొక్క మాటలు విన్నందున మీరు ద్రాక్షవల్లి వలె కట్టబడి నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా మీరిద్దరూ ఏక శరీరముగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చాలా వందనాలండి. చాలా వేగంగా ఈ మాటలు తమ్ముడు జయరాజ్ అలాగే జతపరచబడబోతున్న పెండ్లి కుమార్తెకు ప్రత్యేకంగా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తాను, నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలైన వారు గౌరవనీయులందరూ కూడా వేదిక మీద అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒకే ఒక్క మాట సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనంలో ఆమె ప్రియమైన లేడీ అని చెప్తున్నాడు, ఆమె అందమైన దుప్పి అని చెప్తున్నాడు, ఆమె వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుము అని పెండ్లి కుమార్తెని గురించిన మాట తెలియజేస్తా ఉన్నాడు. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము అని చెప్తున్నాడు. జయరాజుకి ఒక మాట చెప్తున్నాను, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నేటి కాలంలో పెళ్ళి అయిన వారు వివాహేతర సంబంధాలతో రోడ్ల మీదే తిరుగుతూ ఉన్నారు. అలాగనే ఇరువురు కూడా అలాగే ఉంటా ఉన్నారు. ఒకరి చేత ఒకరు ప్రేమ చేత బద్ధులై ఉండాలి. నాకు తెలిసిన ఒక తల్లి తండ్రి గారు ఒక ఆయన ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉన్నారు. మెర్సీ బాల్ గారి యొక్క తండ్రి గారు మీకు అందరికీ తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు వారు వృద్ధాప్యంలో కూడా వారు చిన్న స్కూటర్ వాళ్ళు వేసుకొని వాళ్ళు చక్కగా భార్య భర్తలిద్దరూ తయారయ్యి
విశాఖపట్నం బీచ్లో బైక్ మీద వెళ్ళి సరదాగా సాయంకాలపు వేళ వాళ్ళు ఆహ్లాదంగా ఉండి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చి వాళ్ళు సంతోషంగా భార్య భర్తలు ఇరువురు గడపడం అనేది వారు ఒక ఆచారంగా పెట్టుకున్నారు. వారి మరణము వరకు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ప్రేమ ఎలా ఉంటుందంటే ఏదో అందం ఉంది కదా, ఏదో డబ్బులు ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉంది కదా అప్పుడు ప్రేమిద్దామని కాదు, కానీ ఏమీ లేని సమయంలో ఆఖరి శ్వాస వరకు మన ప్రేమను ఎప్పుడు కూడా ఉండాలి. నీవు నీ యొక్క వైఫ్ యొక్క ప్రేమ చేత నువ్వు తృప్తి పడచ్చు. నీ జీవిత కాలం అంతయు నీ మరణము వరకు కూడా నీవు ఆమెను సంతోషపెడుతూ నీవు సంతోషపడుతూ సంతోష ఆనందాలతో కలకాలం బ్రతకాలని నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే దైవజనులకు అలాగే రిజిస్టర్ అయినటువంటి స్టీవెన్ అయ్య గారికి పెద్దలుగా మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము ఇద్దరు యవనస్తులు ఒకటి కాబోచున్నారు, వీరికి శుభాలు చెప్పండి అనేటువంటి మాట 2 నిమిషాల్లోనే చెప్పాలని అన్నారు. జీవితాంతం చెప్పినా సరిపోదు, జీవితాంతం చెప్పినా సరిపోదు. ఎందుకంటే కుటుంబము అనేటువంటిది అది చాలా మరి కష్టమైనటువంటిది. ఎందుకంటే నాకు వివాహమై 34 సంవత్సరాలు అవుతుంది. 3 పిల్లలు, 7 మనవరాళ్ళు మనవాళ్ళు. ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొని నిలబడడం అనేటువంటిది చాలా కష్టం. అయితే ఈ కార్యక్రమాలు అంతటికీ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి జయరాజ్ గారు అలాగనే ఎస్తేర్ గారు సిద్ధపడి ప్రేమ అభిమానాలతో ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఇటు క్రైస్తవ సమాజానికి దేవునికి లొంగి వంగి ఉండాలని నా యొక్క మాటలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. బిడ్డలిద్దరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. నాన్నగారి యొక్క ఆఖరి చెల్లై అంటే మా చిన్న మేనత యొక్క కుమారుడు జయరాజు ఎన్నో దినాలు బట్టి ప్రార్థన చేయగా ప్రయత్నం చేయగా ఈ దినం ఏర్పాటు చేయబడ్డది. సో కాబట్టి ఒక ఇంటి వాడు కట్టబడబోతున్న బిడ్డలిద్దరికీ ప్రభు నామాన శుభాలు తెలియపరుస్తూ దేవుడు ఇంకా వాడిని దీవించని మనం చేస్తున్నాను. మరి ఈనాటి డేటు మరి బిషప్ ఇచ్చినట్టున్నారు. ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, ఇంటర్నేషనల్ మెన్స్ డే. ఎన్నో బాధ్యతలు, బరువులు, భారాలు ఉంటాయి. ఒక మగవాడి యొక్క కుటుంబ బరువులు, సంసార బరువులు అన్నీ మోయాలి. సో ఇలాంటి రోజున జయరాజు ఒక బరువును తన భుజాన్ని వేసుకుంటున్నాడు. సో ఎందుకంటారు ఆ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్ విత్ 1 step. సో 1000 మైళ్ళ ప్రయాణం ఒక అడుగుతో ప్రారంభించబడుతుంది. సో ఈ తొలి అడుగు జయరాజు వేస్తుండగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క నడిపింపు ఇది మొదలు జీవితకాలం అంతా కూడా జయరాజుకి ఎస్తేర్కి తోడునని చెప్పేసి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. In all auspicious occasion, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. చాలా దాంపత్య జీవితాలు వివాహం చేసుకుని భార్య భర్తల మధ్య గొడవలు, మిస్అండర్స్టాండ్స్ ఎన్నో జరుగుతూ చివరికి వాళ్ళు సమాజం ఎదుట అవమానకరంగా ఉండే అనేక మంది దంపతులను నేను చూస్తూ వస్తున్నాను. కానీ ఈ మాట ఈ సమయంలో ఇక్కడ వివాహం జత ఒకటి కాబోతున్నటువంటి బిడ్డలతో పాటు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ వ్యవస్థగా ఉండాలంటే ఏముండాలి? చాలామంది అంటున్నారు ఇప్పటికి నా భర్త 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వివాహం అయిపోయినా నా భర్త అర్థం అవ్వలేదు, నా భార్య అర్థం కావట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. అయితే వాడు చెప్తాను, ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ వ్యవస్థగా సమాజానికి కొన్ని కోట్ల మందికి దీవెనకరంగా ఉండాలంటే ఒక 3 విషయాలు మీతో చెప్తా. మొదటిది కమ్యూనికేషన్. మీ మధ్య ఒకరికొకరు గౌరవార్థంగా ఆశీర్వాదకరమైన మాట చేత గౌరవార్థంగా మీ మాట సంభాషణ ఉండాలి, కానీ ర్యాష్నెస్ ఉండకూడదు. ఆనాటి కాలంలో అబ్రహాము భార్య తన భర్తను యజమానుడా అని పిలిచేది, ఎంతో గౌరవంగా పిలిచేది. కనుక మీ మధ్య సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కనుక మృదువైన మాట క్రోధములు చల్లార్చును. ద కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవాలి. చాలామంది ఈరోజు ఎందుకు దాంపత్య జీవితంలో గొడవ వస్తుంది అంటే నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య నన్ను అర్థం స్వార్థంగా మాట్లాడకండి. నీవు నీ తోటి భాగస్వామిని అర్థం చేసుకో.
తద్వారా నిన్ను నీ తోటి భాగస్వామి అర్థం చేసుకుంటుంది. రానున్న కాలంలో నీ వివాహం వెంటనే నీ భార్యను అర్థం చేసుకో. ఎందుకంటే యు ఆర్ గ్రోన్ అప్ ఇన్ డిఫరెంట్ ట్రెడిషన్, షీ గ్రోన్ అప్ ఇన్ డిఫరెంట్ ట్రెడిషన్. నువ్వు ఎదిగిన సాంప్రదాయం పద్ధతులు వేరు, ఆమె ఎదిగిన సాంప్రదాయ పద్ధతులు కనుక వేరు కనుక నాలాగా ఉండాలనుకోవద్దు. ఆమెను అర్థం చేసుకోవాలి, ఆమె నిన్ను అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్. మూడవది అడ్జస్ట్మెంట్, సర్దుకుపోవాలి. చాలామంది ఈరోజు కంపారిజన్, వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి. ఒక మాట చెప్తాను, కలిమిలో అందరూ సర్దుకుపోతారు నాన్న, లేవులో కూడా సర్దుకుపోవాలి. అలాంటి దాంపత్య జీవితంగా మీరు ఉండాలి. ఈ 3 చెప్పాను. ఫైనల్గా ప్రతి క్షణము దేవునితో మీరు గడపాలి. దిన ప్రారంభంలో ప్రభు, దిన అంతంలో దేవునితో. ఎప్పుడైతే మీరు ఎలా గడుపుతారో రానున్న కాలంలో ప్రభువే మీ పక్షాన నుండి మీ జీవితానికి ఏం కావాలో అన్నీ అనుగ్రహిస్తాడు. దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. దేవుడికి మహిమ. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఈ రోజున జయరాజ్ అలాగే ఎస్తేరుల యొక్క వివాహము ఎంతరాలు చెల్లించుకుంటున్నామండి. ఎందుకంటే ఈరోజు చాలా భయంకరమైనటువంటి దినము. అంటే భయంకరమైన వరదలు లేదా తుఫాన్ అని చెప్పినటువంటి దినాలు. మరి దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నిజంగా చాలా అద్భుతము. ఆ దేవుడు ఈ దంపతులను ప్రేమించాడని నేను నమ్ముతున్నానండి. గొప్ప కార్యం చేశారు. అంటే ఒక ప్రక్క జయరాజు వాళ్ళ యొక్క దైవజనులు సరోజిని దేవదాస్ గారు, అలాగే ఎస్తేర్ రాణి యొక్క దైవజనులు మరి డెబోరా మినిస్ట్రీస్ సిస్టర్ గారి పేరు మృదుల రమేష్ గారు మరి గొప్ప దైవజనులండి. వీరి యొక్క బిడ్డలు, వీరి యొక్క సమక్షంలో పెట్టినటువంటి బిడ్డలు ఇంత ఘనంగా వివాహం జరుగుతున్నందుకు మరి ఎంతగానో సంతోషిస్తున్నానండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆనందం ఆపుకోలేకపోతున్నాం. ఇది కళా నిజమా, భయపడిపోతున్నాం. మా అంకుల్ గారు అయితే మోసే గారు, మా ఆంటీ గారు, ఆశా గారు తెగ భయపడిపోతున్నారు, తల పట్టుకుంటున్నారు. కానీ దేవుడు గొప్పవాడండి. మన దేవుడు దయచేసి మీరు జయరాజు అలాగే ఎస్తేరులు ఒక నూతనమైనటువంటి మార్గంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నారండి, భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములను నెరవేర్చాలి. ఈ రోజు నుంచి ఎస్తేరుకు ఒక ధర్మం ఉన్నది. ఎస్తేరు ఇంతకాలము మేడం గారి దగ్గర చక్కగా చదువుకుంటూ పరిచయం చేస్తున్నారు. కానీ ఇక మీదట అత్తమామలు ఉన్నారు, మరి మరిది గారులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వారందరినీ కూడా మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ బిడ్డ మీద ఉన్నదండి. మరి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. మరి ఎస్తేరు గురించి నేను గొప్పగా వారి సమాజంలో అనేకులు చెప్పారండి. ఎస్తేరు గురించి దాన్ని చూపించాలని కోరుతున్నాను, చూపించాలి, తెలియచేయాలని చెప్పేసి కోరుతున్నాను. మేమైతే ఆ జయరాజ్ గురించి చాలా విషయాలు చెప్పేసాం. మేడం గారికి, సంఘస్థులకు, ఎస్తేరుకి చాలా విషయాలు చెప్పాం. మరి జయరాజు కూడా చక్కగా భార్య దొరికిన వానికి ఏమిటి ఆ కార్డులో మీరు చూస్తుంటారు. మేము సెలెక్ట్ చేయలేదండి. ఆ కార్డులో భార్య దొరికిన వారికి మేలు దొరికిన మాట ఆయనే పెట్టుకున్నాడు. పెండు కుమారుడు. అందరూ కూడా చెప్పలు కొడదాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. భార్య దొరికిన వారికి మేలు దొరికినని చెప్పి ఆయనే ఫ్రంట్ పేజీలో పెట్టారండి. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి ఈ దంపతులు ఆశీర్వాదకరంగా, ఈ దంపతులు దీవెనకరంగా జీవించాలని కోరుకుంటున్నాను. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నానండి. ఆ దేవదాస్ అయ్య గారు నిజంగా నేను చెప్పాను మా అంకుల్ గారికి, దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, మమ్మీ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు నీ యొక్క వివాహం చేయడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి అని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాము. కనుక దయచేసి మీరు గమనించి మీ యొక్క వివాహ దాంపత్య జీవితము ఆశీర్వాదకరంగా జరిగించాలని, అంటే ప్రేమ అనే బంధము చేత, అంటే ఈ యొక్క వివాహ బంధము ప్రేమ అనే బంధము చేత మీరు నడిపింపబడాలని కోరుకుంటూ
మరి మీ యొక్క ఆ సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలని, దీవించాలని, మీ యొక్క వివాహ దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా చేయాలని కోరుకుంటూ మరి ఈ సమయాన్ని అప్పగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే మన మధ్యలో పెండ్లి కుమార్తె ఎస్తేర్ హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అదే విధముగా వేదికను అలంకరించిన స్టీఫెన్ అన్న, అదేవిధముగా కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, వివాహ విషయంలో దేవుడు అనేకమైన మాటలు ఈ బైబిల్ గ్రంథములో రచించి ఉన్నాడు. దేవునికి అతి ఇష్టమైనది వివాహము. ఆయన మొదటి ప్రణాళిక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన ఒక కుటుంబాన్ని కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం, చదివి ఉన్నాం. ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదంటే కుటుంబం పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఉన్నది. ఈరోజు పెండ్లి కుమారుడిగా జయరాజు, అదేవిధముగా పెండ్లి కుమార్తెగా ఉన్న ఎస్తేర్ రాణిని దేవుడు జత చేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆదాము అవ్వలతో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరు లోపరుచుకునండి, మీరు ఏలుబడి చేయండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ కుటుంబము ఫలించడి కుటుంబంగా ఉండాలి. ఈ కుటుంబము ఆశీర్వదించబడే కుటుంబంగా ఉండాలి. అభివృద్ధి పొందే కుటుంబంగా ఉండాలి. అనేక మందికి మాదిరికరమైన కుటుంబంగా ఉండాలని ఈ క్రైస్తవ కుటుంబాన్ని, ఇద్దరు క్రైస్తవులను, క్రీస్తు నెరిగిన ఇద్దరు బిడ్డలను దేవుడు జతపరచడానికి గల కారణం ఏమిటంటే దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించి వాడుకోవాలని మాత్రమేనండి. హల్లెలూయా. చాలాసార్లు మన పట్ల దేవునికి ప్రణాళిక లేదు అనుకుంటాం. ప్రతి క్రైస్తవ కుటుంబానికి కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మరి దేవుడు సెలవిచ్చిన మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మానవుణ్ణి చేసింది మట్టిలో నుండి దేవుడు చేశాడు. ఆ యొక్క స్త్రీని చేసింది పురుషుడిలో నుండి లేదా ఎముక ప్రకటెముక నుండి దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూమికి ఉన్న 2 గుణాలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం ఈ మాటలు. ఒక గుణము, భూమిలో కానీ కొన్ని విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు ఫలించి అనేక మందికి భోజనాన్ని అందిస్తూ ఉన్నాయి. ఈరోజు జయరాజు కూడా తన జీవితంలో ఒక మంచి పోషకుడిగా, మన దేవుడు ఎలా అయితే పోషకుడిగా ఉన్నాడో తన భార్యను తన బిడ్డలను పోషించే మంచి పోషకుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. భూమికి ఉన్న 2వ గుణము ప్రియమైన దేవుని జనులారా, భూమిలో నుండి ముడి సరుకు వస్తూ ఉన్నది, భూమిలో నుండి ఖనిజాలు వస్తూ ఉన్నాయి, భూమిలో నుండి ఆనిముత్యాలు అనేకమైనవి వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. వజ్రానికి చాలా విలువ ఉన్నది. ఈ కుటుంబానికి దేవుడు ఆ యొక్క ఆజ్ఞ ఇస్తున్నది ఏంటంటే వజ్రానికి ఎంత విలువ ఉన్నదో ఈ కుటుంబము జతపరచబడబోతున్న ఈ కుటుంబము కూడా విలువ కలిగిన కుటుంబముగా, అనేక మందికి ఆశీర్వాదము ఇచ్చే కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మానవుడిని భూమి నుండి దేవుడు ఆ మట్టిలో నుండి చేస్తాడు. ప్రియమైన దేవుని జనులారా, ఇక 2వ గుణము ప్రియ దేవుని జనులారా వాక్యం సెలవిస్తుంది, భూమికి ఒకవేళ వర్షం వస్తే బురద అయిపోతుంది. ఎవరు కూడా నేల మీద, చక్కటి నేల మీద నడవాలనుకుంటారు, కానీ బురద కలిగిన నేల మీద ఉండాలని, నేల మీద నడవాలని ఎవరికి ఉండదు. ఈ కుటుంబము ఇతరుల చేత ఎంత మాత్రము కూడా మరి ఎంత మాత్రము హీనముగా చూసే కుటుంబంగా ఉండకూడదు, కానీ ఒక విధముగా ఒక విలువైన కుటుంబముగా, దేవునికి అనుగుణమైన కుటుంబముగా ఉండాలని దేవుని దాసురాలుగా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు కానీ ప్రియ దేవుని బిడ్డల, గాలి వచ్చినప్పుడు, వర్షము వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆ భూమి మీద ఉన్న ఆ యొక్క మట్టి బయటికి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని జనులారా. కానీ మన యొక్క కుటుంబాలు విలువైన కుటుంబములుగా ఉండాలి. అందరి చేత చెడ్డ మాటలు మాట్లాడించుకునే కుటుంబములుగా ఉండకూడదు, కానీ దేవునికి ఆశీర్వాదకరమైన కుటుంబములుగా ఉండాలని, అందుకే దేవుడు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇకపోతే ప్రక్క నుండి ఆ యొక్క ఆదాము ప్రకటెముక నుండి ఎందుకు అవ్వమును చేశాడు అని ఆలోచిస్తే ప్రియ దేవుని వలన స్త్రీలు మరి చాలా చురుకుగా ఉంటారు.
బైబిల్ గ్రంథమే సెలవిస్తూ ఉన్నది. మన యొక్క బైబిల్ గ్రంథంలో 3 స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ ప్రియ దేవుని బిడ్డరా, ఆదాముకి ఇచ్చిన అవ్వమ్మ ఆదాము కన్నా ముందు నడిచింది, ముందుగా ఆలోచించింది, లోకానికి పాపాన్ని తీసుకుని వచ్చింది. నా కుమార్తె ఎస్తేరు భర్త ప్రక్కనే ఉండాలి తప్ప భర్తకి ముందుగా నడవకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక రెండవ కుమార్తె ప్రియమైన దేవుని బిడ్డల బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డల ఆ యొక్క అబ్రహాము భార్య అయిన శారమ్మ తన జీవితంలో అబ్రహాము కన్నా ముందుగా ఆలోచించింది. దేవుడు ప్రక్కగా ఉన్నామని చెబితే మరి ప్రియ దేవుని బిడ్డరా అబ్రహాము కన్నా ముందుగా ఆలోచించింది. ఈ లోకానికి ప్రియ దేవుని బిడ్డరా ఇష్మాయిల్ని తీసుకుని వచ్చింది. మూడవదిగా లోతు భార్య ప్రియ దేవుని బిడ్డరా లోతుకి వెనకగా నడిచింది. అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది. స్త్రీని దేవుడు ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే నీ భర్త కన్నా ముందుగా నువ్వు నడవకూడదు, నీ భర్త కన్నా వెనక నడవకూడదు, నీ భర్తకి ప్రక్కగా ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా, కుటుంబాన్ని చక్కదిద్దుకునే బిడ్డగా, ఒక జ్ఞానవంతురాలుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఎస్తేరు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోగలదు. ఈ యొక్క కాబోయే ఈ యొక్క ఈ జంట దేవునికి సాక్షులుగా ఉంటారని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నానండి. వేదికను అలంకరించిన దైవజనులకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా వివాహానికి సిద్ధపడి వచ్చినట్టు జయరాజ్ ఎస్తేర్ రాణులకు ప్రభు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వివాహ పత్రికలో మొట్టమొదటి మాట ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని రాసి పెట్టారు. హెబ్రీ రాసిన పత్రిక 13:4. ఈ ఘనమైనటువంటి వివాహానికి గనులైన మీరందరూ పిలువబడ్డారు, మీరందరూ వచ్చింది ఎందుకంటే వివాహాన్ని చూడడానికి కాదు కానీ జతపరచబడిపోయే బిడ్డలు ఇరువురిని ఆశీర్వదించడానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. టుడే ఈజ్ ఏ జాయ్స్ అకేషన్ ఫర్ మీ ఆల్సో, ఫర్ మీ అండ్ మై వైఫ్ టూ. ఎందుకంటే ఈ దినాన్ని మేము మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. టుడే ఈజ్ అవర్ మ్యారేజ్ డే. 55 సంవత్సరాలు అయింది మాకు వివాహమై. 1911 జయరాజు పెళ్ళి అవుతుంది కాబట్టి మేము పెట్టుకోవాలనుకున్నటువంటి కృతజ్ఞత కూడిక పెళ్లిగా మార్చబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఈ 55 సంవత్సరాల్లో వివాహ దినాల్లో మేము నేర్చుకున్నది ఏంటంటే ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. భార్య భర్తల్లో కానీ క్రైస్తవుల్లో కానీ ఏదైనా సరే ఒకరినొకరు క్షమించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. భార్య భర్తలో చాలా విషయాల్లో ఏకత్వం ఉండదు, అయినప్పటికీ సహజీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఒకరు గట్టిగా మాట్లాడారనుకోండి, మిగతా వాళ్ళు మౌనంగా ఉండడం మంచిది. కాబట్టి భార్య గట్టిగా మాట్లాడితే భర్త బయటికి వెళ్ళిపోయి ఊరుకొని ఉండడం. మా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు, ఆయన ప్రభువునందు నిద్రించారు, ఆయన ఈఎం జార్జిరాజు గారు అని. ఆయన ఏం చెప్పేవాడంటే ఊరుకున్నంత ఉత్తమం, బోడుకున్నంత సుఖము లేదన్నా. నిజమే, గొడవలు రావు ఊరుకుంటే. బోడుగుండోడికి ఏమీ నూనె అవసరం లేదు. కాబట్టి ఊరుకోవాలి, ఘర్షణ పెరగకూడదు. మరొక విషయం, నేను వివాహం అయిన తర్వాత చెప్పాలనుకున్నాను, గ్రీటింగ్స్ ముందు పెట్టేశారు, ఎందుకో నాకు తెలియదు. కాబట్టి మీరిద్దరూ కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచబడబోతున్నారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మీ జీవితాల్లో. ఈ దినం మళ్ళీ మీకు రాదు, కాబట్టి ఈ దినాన్ని కాపాడుకోవడంలోనే ఉంది. ఎవ్రీ డే ఈజ్ ఏ మ్యారేజ్ డే ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రతిరోజు సంతోషంగానే ఉంటుంది, లేకపోతే ఇప్పుడు దుఃఖమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జయరాజు మా సంఘ సభ్యుడు, ఆ నాన్నగారు అమ్మగారు, అందుకనే వివాహం ఇక్కడ పెట్టుకోవాలనుకున్నారు.
మంచిది. జయరాజ్ చాలా మంచోడు. మరి వాళ్ళు పాస్టర్ గారికి పాస్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే మా జయరాజ్ చాలా ఉత్తముడు. ఆయనకి ఏ అలవాట్లు లేవు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మంచి కుటుంబంలోనికి మీరు పంపించారు. అమ్మాయిని గురించి కూడా నేను విన్నాను మీ దగ్గర పెరిగినట్టు. కాబట్టి అమ్మాయి విషయంలో కూడా మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు. చాలా మంచిదని తెలుసుకున్నాం. కానీ ఒక విషయం చెప్పాలన్నా మీకు, నువ్వు మౌనముగా ఉండుట మంచిది ఏ విషయంలోనైనా. కాబట్టి ఈయన రాసుకున్నాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికినని రాశాడు. భార్యలు ఎప్పుడు మేలుగా ఉండాలి కానీ మేకులుగా ఉండకూడదు. జాగ్రత్తగా మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. మేము చాలా మంచివాడు. అలాగే మా జయరాజు కూడా ఒక మాట చెప్పాలని, ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పు. ఏం చెప్పు? దేవుడు ఏం చెప్పాడు నాన్న? భార్య గురించి ఏం చెప్పాడు? భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. నువ్వేం చేయడానికి? జస్ట్ లవ్ హర్. ఎప్పుడు కూడా ప్రేమించడం నేర్చుకో. మీ జీవితాల్లో ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు కలగా. ఇంకొకటి విషయం నేను చెప్పాలి ఏంటంటే, యూ మస్ట్ ఆల్వేస్ స్టే టుగెదర్. ఇద్దరు ఇప్పుడు కూడా కలిసే జీవించాలి. ప్రే టుగెదర్. కలిసి ఏం చేయాలి? చెప్పండి అమ్మా. ప్రార్థించాలి. మొట్టమొదటి ఏంటి? స్టే టుగెదర్. తర్వాత ఏంటి? ప్రే టుగెదర్ అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుగెదర్. ప్రతిరోజు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఓ 10 నిమిషాలైనా ఇద్దరైనా కూర్చొని చదవండి. మీ కుటుంబంలో ఏ కలతలు రావు. చివరిగా రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు ఏం చేయాలి? గౌరవించుకోవాలి. ఆవిడ ఏదో అన్నదాన్ని నువ్వు కోపపడకూడదు. నువ్వేదో అన్నదని ఆవిడ కూడా కోపపడదు. ఎందుకంటే లవ్ ఆల్వేస్ లింక్డ్ విత్ సాక్రిఫైస్. ప్రేమ దేంట్లోని త్యాగంతో కూడా. మీరు ఒకరినొకరు ప్రేమించుకుని జీవించాలని అనుకుంటే బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోండి. సరెండర్ యువర్ లైఫ్ అంటూ దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము. ఎంతమంది వచ్చారు, తల్లిదండ్రులు ఉన్నారు, 2 కుటుంబాల వాళ్ళు కడుతున్నారు మీ కుటుంబాన్ని అని మీరు అనుకోకండి. మీ కుటుంబాన్ని కట్టిది ప్రభు అయిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ విషయాన్ని ఆల్వేస్ రిమెంబర్. ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఈ వివాహం నేను చేసుకుంటున్నాను, మా నాన్న వాళ్ళు చూశారని చెప్పకుండా. ఎవరు? దేవుడి ఇల్లు కట్టి, యెహోవా ఇల్లు కట్టించిన ఎలా దాన్ని కట్టువారు ప్రయాసం. దాంట్లో దీవెన 108వ కీర్తనలో నీ లోగిట నీ భార్య ఎలా ఉంటుందట? ఫలించు ద్రాక్షావళి. కాబట్టి భార్య ఫలించి ద్రాక్షావళి వల్ల ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడిన రాయండి. మీ ఇద్దరికి ఎవరి మీద భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాలు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి మీకు ఇద్దరికి ఒక తండ్రిగా నేను చెప్పిన మాటలు ఏంటంటే, దేవుని యొక్క దీవెనలు మీరు కావాలనుకుంటే మొట్టమొదటి ఏం చెప్పాను? యూ మస్ట్ స్టే టుగెదర్, ప్రే టుగెదర్, రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇంకొక విషయం నేను తండ్రిని కాబట్టి చెప్తున్నాను, తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టకండి. తల్లిదండ్రులని గౌరవించండి. ఆవిడకి తల్లిదండ్రులు ఉన్నారు, మీకు తల్లిదండ్రులు. ఇద్దరు తల్లిదండ్రులను గౌరవించండి. మీ జీవితాల్లో అమ్మగారు చెప్పారు కదా, అభివృద్ధి, ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడే ఉంటుంది. ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, గాడ్ విల్ రెస్పెక్ట్ అండ్ హానర్ యూ. గాడ్ బ్లెస్ దిస్ వరల్డ్. తెలియజేస్తాము. నేను సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకుని వివాహ వర్తమానంలోనికి అలాగే వివాహ కార్యక్రమంలోకి కూడా వెళ్ళిపోతాం. నిజానికి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వర్తమానం ఒకరు, అట్లాగే వివాహ కార్యములు జరిగించేది ఒకరు కాదు, ఈ రెండు ఒకరే. ఈరోజు మన మధ్యలో అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. అందరిని బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను. కనుక
గొప్ప దైవజనులు కనుక ఆయన ఉండడం చాలా సంతోషం. కనుక ఆయనకి సమయాన్ని ఇచ్చే ముందు నేను పాస్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన నామాన్ని బట్టి మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా నీ కుమారుడు జయరాజు, నైనా వివాహముకు సిద్ధపరచబడినటువంటి కుమార్తె ఎస్తేరును బట్టి మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ యవ్వన బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు స్థిరపరచండి. నైనా ఇంతవరకు నీ కృపను స్థిరపరిచారు, వందనాలు. ఇక ముందు జరగబోయే నైనా వివాహ కార్యక్రమంలో, నైనా వాక్య సందేశంలో నైనా మీ దాసులను అభిషేకించి మీరు మాతో మాట్లాడండి. నీ కార్యాన్ని స్థిరపరచమని మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో నీ బలమైనటువంటి అభిషేకం, నైనా మీ ఆత్మ నడిపింపు, నైనా నీ కార్యము నైనా ఘనంగా ఉన్నతంగా జరుగునట్లు నీ కార్యాన్ని జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వర్ధిల్లింప చేయండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు.